అందరికీ నమస్కారం. హీరోయిన్ లాంటి 'రేణుక' కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువతి ఫ్యాన్‌కి శవమే వేలాడింది. అయితే 2 నెలల్లో పచ్చని పందిరిలో పెళ్లి కూతురులా ముస్తాబై కూర్చోవాల్సిన అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. నెల క్రితమే నిశ్చితార్థం కుదుర్చుకున్న కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో గర్ల్స్ హాస్టల్‌లో చేసుకోగా ఆత్మహత్య చేసుకున్న యువతిది కామారెడ్డిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రేణుక నాయక్ అనే 24 ఏళ్ల యువతి తానుంటున్న హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అప్పటి వరకు అందరితో కలివిడిగా తిరిగిన యువతి ఏమైందో ఏమో గాని తన గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యను పక్క గదిలోని స్నేహితురాలు గమనించగా వారు సమాచారం అందించడంతో హాస్టల్ సిబ్బంది వచ్చి యువతిని కిందకి దించారు. కొన ఊపిరితో ఉన్న యువతిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుకా నాయక్ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుకగా గుర్తించారు. కాగా రేణుకకు గత నెలలో నిశ్చితార్థం అవ్వగా ఫిబ్రవరి 7న పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ సమయంలో ఇలా యువతి ఆత్మహత్యకు పాల్పడడంతో ఏమైందోనని పోలీసులు విచారణ ప్రారంభించారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.